వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మందకృష్ణ మాదిగ గారికి జనసేన శుభాకాంక్షలు తెలియజేసింది. అవును, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు. ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఎందుకంటే ఎస్సీల్లో మరి మాదిగలకు రిజర్వేషన్ ప్రత్యేకంగా కల్పించాలి, వారి హక్కుల్ని మిగతా వాళ్ళు హరిస్తున్నారని చెప్పేసి ఆయన పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని మరి నడిపినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. సో అలాంటి మందకృష్ణ మాదిగ గారు ఈ భారతదేశంలో ఆయన అంటే తెలియని వ్యక్తులు లేరు. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం కూడా మందకృష్ణ మాదిగ గారి గురించి గొప్పగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన్ని బహిరంగ వేదిక మీద ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. అలాంటి మందకృష్ణ మాదిగ గారికి జనసేన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంటే ఏంటి, మందకృష్ణ మాదిగ గారికి జనసేన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటంలో గొప్పే ఉంది, వింతే ఉంది అని చాలామంది అనుకోవచ్చు. అవును, దీంట్లో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమంలో, ప్రభుత్వ కార్యక్రమంలో ఒక మాట మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది, హోంమంత్రి అనిత గారు దయచేసి మీరు మీ యొక్క అధికారాలను ఉపయోగించుకోండి అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీ గారిని ఉద్దేశించి కూడా మాట్లాడారు. చురుకుగా పనిచేయండి, న్యాయం కోసం పనిచేయండి అని చెప్పేసి మాట్లాడారు. ఆ క్రమంలో మందకృష్ణ మాదిగ గారు తర్వాత 1-2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ నిర్వహించి మరి వంగలపూడి అనిత గారు మరి మా సామాజిక వర్గం బిడ్డ, ఆవిడని ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. పవన్ మేము గుర్తుపెట్టుకుంటాం ఇవన్నీ అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆ తర్వాత జనసేనలో ఉన్నటువంటి ఎస్సీలు పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ గారి మీద ఫైర్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదు కదా, ఏమన్నారని హోంమంత్రి అనిత గారిని. అనిత గారు ఎక్కడ కూడా తనేమీ బాధపడినట్టు ఎక్కడ కూడా చెప్పలేదు. తన హక్కులను తను గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు మరి ఎస్సీలకి హోంమంత్రి పదవులు ఇచ్చి వారిని డమ్మీలుగా మార్చి వారి చేతిలో అధికారం లేకుండా చేశాయి, కేవలం పదవులు మాత్రమే ఇచ్చాయి, పవర్స్ ఇవ్వలేదు అని చెప్పేసి జనసేనలో ఉన్నటువంటి చాలామంది ఎస్సీ నాయకులు మందకృష్ణ మాదిగ గారి మీద ప్రత్యేకంగా కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల మరి వంగలపూడి అనిత గారికి బలమైనటువంటి అధికారాలు తన చేతికి వచ్చాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో కాబట్టి అప్పుడు వారి మధ్య ఒక వివాదం జరిగినటువంటి పరిస్థితి, జనసేన వర్సెస్ మందకృష్ణ మాదిగ గారు. అయితే చాలా ఆలోచన పరుడైనటువంటి ఆ పార్టీ అధినేత, జనసేన అధినేత ఆదేశాలతోటి మందకృష్ణ మాదిగ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది జనసేన పార్టీ. ఎందుకంటే చాలా రాజకీయ పరిపక్వత పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆయన ఎవరిని కూడా శత్రువులుగా చూసేటువంటి అలవాటు ఆయనకు అసలు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వారు చేసినటువంటి పనుల మీద ప్రశ్నిస్తున్నాను కానీ వారి మీద వివక్షత, వారి మీద వ్యక్తిగత కక్ష నాకేం లేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి ఆ వైసీపీ మీదే వ్యక్తిగత కక్ష లేనటువంటి నాయకుడు ఈరోజు మందకృష్ణ మాదిగ గారి మీద ఏ విధమైనటువంటి కోపం కానీ ఏ విధమైనటువంటి ద్వేషం కానీ ఆయనకి లేదని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు ఏ విధంగా తెలిపారో ఒకసారి చూద్దాం. ఒకసారి చూస్తే ఇది జనసేన పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీ. జనసేన పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సో మాదిగ వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాటాలు చేసిన నాయకులు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను, పవన్ కళ్యాణ్. చూసారా, జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి ఎంతో గౌరవాన్ని ఇస్తూ మాదిగ వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాటాలు చేసిన నాయకుడు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పేసి జనసేన పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది, పోస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి పేరుతో కూడా. ఇది అంటే ఎంతో అనుభవం కలిగినటువంటి మందకృష్ణ మాదిగ గారు ఆయురారోగ్యాలతో ఆయన సంతోషంగా ఉండాలి, ఆయన ఇన్ని పోరాటాలు చేశారు ఆయన జాతి కోసం అని చెప్పేసి కీర్తించారు జనసేన పార్టీ. అయితే గతంలో చాలామంది వైఎస్ఆర్సీపీ ఇక మందకృష్ణ మాదిగ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెడిపోయింది,
సో కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఆయన సామాజిక వర్గంలో ఓట్లు ఏవి కూడా జనసేనకి పడే పరిస్థితి లేకుండా చేస్తాడని, ఆ పరిస్థితులు ఏమి ఉండవు. ఒక వ్యక్తిని తిట్టడం వల్ల ఆ వ్యక్తి సామాజిక వర్గం మొత్తం కూడా ఒక పార్టీకి శత్రుత్వం అయ్యే పరిస్థితులు అసలు ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే లేవు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే అయినప్పటికీ కూడా ఎలాంటి విభేదాలను వివాదాలను పట్టించుకోకుండా మందకృష్ణ మాదిగ గారు ఆ విధంగా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి ఎక్కడా కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు, హుందాగా స్వీకరించాడు. సరే ఆయన తెలుసుకోకుండా ఏదో మాట్లాడారు, తాను హోంమంత్రి గారిని అన్నారు, అంతేగాని హోంమంత్రి గారు కులం చూసి అనలేదు. ఆ ప్లేస్లో నారా లోకేష్ గారు ఉన్నా లేదా ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరున్నా అనేవారు. ఎందుకంటే హోంమంత్రి మరి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. అఫ్కోర్స్ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. సో కానీ అఫీషియల్గా హోంశాఖ ఉంది, హోంశాఖ మంత్రి ఉన్నారు, సో వారి కింద పోలీసు వ్యవస్థ ఉంది. కాబట్టి కొంచెం మీ వ్యవస్థని మీరు వాడండి, మీ పవర్స్ మీరు వాడండి అని చెప్పేసి ఆ రోజు హోంమంత్రి వంగలపూడి అనిత గారిని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ వ్యక్తిగతంగానో ఉద్దేశపూర్వకంగానో ఆయన మాట్లాడే స్వభావం కాదు. ఎందుకంటే మాయావతి గారి కాలు మొక్కినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ తెలుసు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆయనకు కొన్ని వర్గాల్ని దూరం చేయాలని ఏదైతే చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి జనసేన పార్టీ మందకృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు తెలపడంతో బహుశా ఇక మందకృష్ణ మాదిగ గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఎలాంటి విభేదాలు వివాదాలు లేవు అని చెప్పేసి చాలా స్పష్టంగా అందరికీ కూడా క్లారిటీ వచ్చింది.